ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రమాదం, కారు నుజ్జు ఇద్దరు మృతి, ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. నేను స్కిప్ చేయకుండా వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంది, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం విల్జారులో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నరేష్ 25 సంవత్సరాల అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రి చికిత్స పొందుతూ పరశురామ్ అనేటువంటి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతులను వెంకటాపురానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ధ్వంసమైంది. ఎయిర్ బెలూను సకాలం తెరుచుకోవడంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు నుజ్జు అయిందండి. బైక్ ఢీకొనడంతో ఇక ఒక్కసారిగా ప్రమాదం, ఇద్దరు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యి ఆసుపత్రిలో చేర్పించారు. ఇంకా వారి పరిస్థితి వివరాలు తెలవాల్సిందంటున్నారు. మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా ఇక మంత్రులు ఎమ్మెల్యేలకు హార్ట్ అటాక్ రావడం, ఇలా రోడ్డు ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మొత్తానికి సభలకు వెళ్తున్న ప్రజలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు ప్రయాణికులందరూ కూడా అంటున్నారు. కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి